మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అష్టదిగ్బంధనంలోకి నెడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ ప్రధాన అనుచరులు, ఆయన కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించిన మాజీ అధికారులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 3,200 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలతో లిక్కర్ స్కామ్ లో అరెస్టైన నిందితులంతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేశాయి. సిట్ కేసులో అరెస్టు చేయగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయంటున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వాంగ్మూలంతో గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలక అధికారులుగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని తాజాగా అరెస్టు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంతో సంబంధం లేని బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్, భారతీ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ ను రిమాండ్ కు తరలించారు. ఈ ముగ్గురి అరెస్టుతో సిట్ నెక్స్ట్ స్టెప్ బిగ్ బాసే అనే ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ ప్రమేయంపై ఆధారాలు ఎంతవరకు లభించాయనేది సస్పెన్స్ గా మారింది. సరైన ఆధారాలు లేకుండా బిగ్ బాస్ పేరు బయట పెడితే ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉండడంతో ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా పథకం వేసిందంటున్నారు. లిక్కర్ స్కామ్ లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కళ్ళు చెవులుగా చెప్తారు. ఎంపీ మిథున్ రెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు కూడా. గత ప్రభుత్వంలో జగన్ కేమైనా నేరుగా చెప్పే చనువు, సాన్నిహిత్యం మిథున్ రెడ్డికి మాత్రమే ఉండేదంటున్నారు. జగన్ కు కూడా మిథున్ రెడ్డిపై నమ్మకం ఎక్కువగా చెప్తున్నారు. అలాంటి సంబంధం ఉన్న మిథున్ రెడ్డిని ఇరుకున పెడితే జగన్ ను ఇబ్బంది పెట్టొచ్చనే వ్యూహం ప్రభుత్వం అమలు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్ కు దగ్గర బంధువైన రాజ్ కసిరెడ్డి కూడా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు. రాజ్ కసిరెడ్డి అరెస్టు వ్యక్తిగతంగా జగన్ ను ఇబ్బంది పెట్టడమే టాక్ వినిపిస్తోంది. జగన్ బంధువు కావడం, లిక్కర్ స్కామ్ లో కమిషన్ల మొత్తం రాజ్ కేసిరెడ్డి ద్వారా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చేరిందని, వారిద్దరూ బిగ్ బాస్ కు అందజేశారని సిట్ లీకులిస్తోంది. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమేయం ఉందని పరోక్షంగా సిట్ ప్రచారం చేస్తుందంటున్నారు. ప్రస్తుతానికి జగన్ ఇబ్బంది పెట్టే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించడం లేదని చెప్తున్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్న వారిని అరెస్టు చేయడం ద్వారా జగన్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు పంపుతున్నారంటున్నారు.